Good morning, all of you. I am KSV and Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In this 5th sem, there are two papers. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In 5A paper there are 5 units. Similarly in 5B paper also there are 5 units. Right? Now today I want to discuss about 5A paper Electricity, Magnetism and Electronics. In 5A paper, the first unit there are 2 lessons, electrostatics and dielectrics, and in second unit also there are 2 lessons. They are moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Fifth unit I have explained as a third unit, it is digital electronics. Later in fourth unit also there are 2 lessons. They are alternating currents and electromagnetic waves. రైట్, అంటే మనకి ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమిస్టర్లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒకటి 5A, రెండవది 5B. 5A పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రము. రైట్, ఇప్పుడు ఈరోజు మీకు నేను 5A పేపర్ కోసం డిస్కస్ చేస్తాను. ఈ 5A పేపర్లో యూనిట్ 1లో 2 లెసన్స్ ఉన్నాయి, స్థిర విద్యుత్ శాస్త్రము, రోధకాలు. యూనిట్ 2లో కూడా 2 లెసన్స్ ఉన్నాయి, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు మరియు విద్యుత్ అయస్కాంత క్షేత్రము. విద్యుత్ అయస్కాంత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుత్ అయస్కాంత ప్రేరణ. నేను 5వ యూనిట్ని మీకు 3వ యూనిట్గా చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ డిజిటల్ ప్రిన్సిపల్స్, డిజిటల్ వలయాలు. లేదా ఇన్ 4th యూనిట్ మనకు 4వ యూనిట్లో కూడా 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు, మరొకటి విద్యుత్ అయస్కాంత తరంగాలు. రైట్, మీకు ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ప్రీవియస్ క్లాస్లో కొన్ని కాన్సెప్ట్ చెప్పాను. ఎల్ఆర్ సర్క్యూట్ అని, సిఆర్ సర్క్యూటు, తర్వాత ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్స్ కోసం చెప్పడం జరిగింది. నౌ ద ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ ఆల్టర్నేటింగ్ కరెంట్ త్రూ ఎల్సిఆర్ సర్క్యూట్ ఆర్ దీన్నే ఎల్సిఆర్ సిరీస్ రెజనెన్స్ సర్క్యూట్ అని కూడా అంటారు. ఇంపార్టెంట్ ఎస్ఐ, ప్రతి పేపర్లోని అడుగుతున్నాడు. ఏంటంటే అది ఆల్టర్నేటింగ్ కరెంట్ త్రూ ఎల్సిఆర్ సర్క్యూట్ లేదా ఎల్సిఆర్ సిరీస్ రెజనెన్స్ సర్క్యూట్. అంటే ఎల్సిఆర్ వలయం గుండా ఏకాంతర విద్యుత్ ప్రవాహం లేదా ఎల్సిఆర్ శ్రేణి అనునాద వలయము గురించి వివరించి అనునాదము, పట్టీ వెడల్పు, క్యూ గుణకాలకు సమీకరణాలు రాబట్టండి అని అడగటం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ వన్. రైట్, ఇన్ దిస్ first we have to take an inductor L, resistor R and capacitor C. ఇందులో 3 పార్ట్స్ చెప్తున్నాను. ఒకటి ఇండక్టర్ L, రెండవది రెసిస్టర్ R, థర్డ్ వన్ కెపాసిటర్ C ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ మూడింటిని కూడా శ్రేణిలో సంధానం చేయటం జరిగింది. దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ across an alternating voltage E is equal to E naught sin omega t. అంటే ఇప్పుడు మనం L, C, R వాల్యూస్ మూడటిని తీసుకుని ఆ మూడటిని కూడా ఇక్కడ శ్రేణిలో కలపమంటున్నాడు. పక్కనే కలిపితే శ్రేణి సంధానం అంటారు. శ్రేణిలో కలిపి ఆ మూడటిని కూడా ఒక ఏకాంతర విద్యుత్ ప్రవాహము E is equal to E naught sin omega tకి సంధానం చేయమని చెప్తున్నాడు. ఓకే, LCR మూడింటిని కూడా ఏకాంతర వోల్టేజ్ అయినటువంటి
ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీకి సంధానం చేయటం జరిగింది. సో రైట్, అందరూ కూడా ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఓకే, లెట్ I be the instantaneous current passing through the circuit. Let I be the instantaneous current passing through the circuit. అంటే మనకు వలయంలో ప్రవహిస్తున్నటువంటి ఏకాంతర విద్యుత్ ప్రవాహం, దట్ మీన్స్ వలయంలో ప్రవహిస్తున్నటువంటి ఏదైనా సమయం వద్ద విద్యుత్ ప్రవాహాన్ని ఏమనుకున్నాడంటే దట్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఐ, స్మాల్ ఐ. దాన్ని ఐ అనే అక్షరం చేత రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే రైట్, కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్. కన్సిడర్ an inductor L, resistor R and a capacitor C are connected in series across an alternating voltage E is equal to E naught sin omega t. అంటే వలయంలో చూపిన విధంగా ప్రేరకము L, నిరోధము R, కెపాసిటర్ C లను శ్రేణిలో కలపమంటున్నాడు. శ్రేణిలో ఒక ఏకాంతర వోల్టేజీ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీకి సంధానం చేయండి అని చెప్తున్నాడు. ఓకే రైట్, ఆ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీని ఈక్వేషన్ 1 అని తీసుకున్నాను. లెట్ ఐ మీద ఇన్స్టాంటేనియస్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. వలయంలో ఉన్నటువంటి మనకి ఏదైనా సమయం స్మాల్ టీ వద్ద విద్యుత్ ప్రవాహం స్మాల్ ఐ అనుకుంటున్నాను. నేను స్మాల్ ఐ చేత ప్రజెంట్ చేస్తున్నాను. నౌ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఇండక్టర్ ఎల్ ఈజ్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇందులో ఫస్ట్ విలువ మనకి ప్రేరకం ఎల్ చివరల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదము విఎల్ అనుకుంటున్నాం. విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎల్ ఇంటూ డిఐ బై డిటి. రెండో విలువ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్ ఆర్, క్యాపిటల్ ఆర్, ఈజ్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. నిరోధము క్యాపిటల్ ఆర్ చివరల మధ్య పొటెన్షియల్ భేదం VR is equal to IR. Third one, potential difference across the capacitor C is VC is equal to Q by C. కెపాసిటర్ C చివర మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం VC is equal to ఎంత అనుకుంటున్నాను? Q by C అన్నాను. మొత్తం 3 వాల్యూస్ రాసుకున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఇండక్టర్ L, VL is equal to L into di by dt. Potential difference across the resistor R is, according to Ohm's law, VR is equal to IR. Third one, potential difference across the capacitor C is VC is equal to Q by C. మూడట్లు వద్ద, మూడు టెర్మినల్స్ వద్ద పొటెన్షియల్ భేదానికి ఫస్ట్ సమీకరణాలు రాసుకున్నాం. లేటర్ since the inductor L, resistor R and capacitor C are connected in series. ఇప్పుడు మనకి ప్రేరకము L, నిరోధము R, కెపాసిటర్ C మూడు కూడా శ్రేణిలో కలపబడ్డాయి. కావున VL ప్లస్ VR ప్లస్ VC ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E. మూడట్లని కలిపితే ఆ ఏకాంతర వోల్టేజీ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదానికి సమానం. సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి వాటిని మూడింటిని కలిపి క్యాపిటల్ ఈకి ఈక్వల్ చేశాను. సో దట్ ఇంప్లైస్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా పైన రాసాం ఎల్ ఇంటూ డిఐ బై డిటి. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ రాసాం. విసి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి రాసాం. ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ వాల్యూ. క్యాపిటల్ ఈ వాల్యూ ఎంత? ఈ నాట్ సైన్ ఒమేగా టీ. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అనుకున్నాము? ఈ నాట్ సైన్ ఒమేగా టీ. సో రైట్, దట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2.
సమీకరణం 2గా తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ అనేది ఈక్వేషన్ 1. ఇప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. రైట్. ఇంతకుముందు ఎల్ఆర్ఓ సిఆర్ఓ సర్క్యూట్లో ఆల్రెడీ మనం అక్కడ ఇన్స్టెంట్ కరెంట్కి ఒక ఎక్స్ప్రెషన్ లెట్ అని ఇమాజినేషన్ చేసుకుని తీసుకునేవాళ్ళు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఐ వాల్యూ తీసుకోవాలి, ఇలా ఉంటుంది అని. దట్ ఇన్స్టెంట్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్, క్యాపిటల్ ఐ నాట్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. అంటే ఇక్కడ ఒమేగా టీ ప్లస్ 5 రాశారు కదండి, -5 రాయకూడదా అంటే ఇంకా 30 minutes పడుతుందండి. +5 రాశారు, -5 రాయకూడదంటే ఏదైనా తీసుకోవచ్చు. సో +5 తీసుకున్నాను. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. సో రైట్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. దాని సమీకరణం 3 అనుకున్నాను. నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ టీ, మనం ఇరువైపులా కూడా స్మాల్ టీ దృష్ట్యా అవకలనం చేయగా టీ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అంటే దట్ ఈజ్ డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ సైన్ యొక్క డెరివేటివ్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. సో ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5, అది డిఐ బై డిటి వాల్యూ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. రైట్. ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 3ని డెరివేటివ్ కట్టాం, ఇప్పుడు ఇంటిగ్రేషన్ కూడా చేయమంటున్నాడు. చేస్తే ఇంటిగ్రల్ ఐడిటి ఈజ్ ఈక్వల్ టు సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాసు, సో మైనస్ ఐ నాట్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 బై ఒమేగా బై వస్తుంది. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. అంటే డెరివేటివ్ ఒకటి కట్టామో దాన్ని ఈక్వేషన్ 4 అన్నాము, ఇంటిగ్రేషన్ కట్టామో దాన్ని ఈక్వేషన్ 5 అన్నాము. మీకు తెలుసు ఇంటిగ్రల్ ఐడిటి అంటే కరెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే ఛార్జ్ వస్తుంది. ఓకేనా? కరెంట్కి డెరివేటివ్, ఛార్జ్కి డెరివేటివ్ కడితే కరెంట్ వస్తుంది, కరెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఐడిటి అంటే క్యూ, స్మాల్ క్యూ. సో స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఐడిటి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ నాట్ బై ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5, అది క్యూ వాల్యూ. దాన్ని ఈక్వేషన్ 6 అంటున్నాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. అంటే మనకు క్యూ వచ్చింది, డిఐ బై డిటి ఉంది, ఐ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు సబ్స్టిట్యూట్ చేసినట్టే ఇక్కడ కూడా సబ్స్టిట్యూటింగ్ దీస్ ఈక్వేషన్స్ 3, 4 and 6 ఇన్ ఈక్వేషన్ 2. ఈ 3, 4 మరియు 6 సమీకరణాలని సమీకరణం 2లో ప్రతిక్షేపించాలి. సో ఆ రకంగా ప్రతిక్షేపించినప్పుడు దట్ ఈజ్ ఎల్ ఇంటూ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ ఐ నాట్ ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ ఐ నాట్ బై ఒమేగా సి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. రైట్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. ఆర్హెచ్ఎస్లో సైన్ ఒమేగా టీ ఉంది చూడండి టర్ము, దాన్ని సైన్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ కింద రాసుకోవాలి, +5 -5 కింద రాసుకోవాలి. సో సైన్ ఒమేగా టీయే మిగులుతుంది. సో ఈ సందర్భంలో ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. ఎల్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ ఐ నాట్ ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ ఐ నాట్ బై ఒమేగా సి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 -5 అవుతుంది. అంటే లేటర్ ఇప్పుడు మనకి సైన్ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఏ ఏమో ఒమేగా టీ ప్లస్ 5, బి ఏమో 5. సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో దీన్ని ఏ రకంగా రాయొచ్చు అంటే ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్గా రాయొచ్చు. ఎల్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ ఐ నాట్ ఆర్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ ఐ నాట్ బై ఒమేగా సి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఈ నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 కాస్ 5
minus cos omega t plus phi sin phi. So sin A cos B minus cos A sin B. ఇప్పుడు comparing the coefficients of sin omega t plus phi on both sides. ఇప్పుడు ఇరువైపులా కూడా sin omega t plus phi గుణకాలను పోల్చాలి. చూడండి LHS సైడ్ I0 R on the sin omega t plus phi యొక్క గుణకం, RHS సైడ్ చూడండి E0 cos phi ఉంది. ఓకే, దెన్ ఈక్వేషన్ ఈడనండి I0 R is equal to E0 cos phi. Let it be equation number 7. Later, comparing the coefficients of cos omega t plus phi on both sides. ఇప్పుడు ఇరువైపులా cos omega t plus phi గుణకాలను పోల్చాలి. చూస్తే మీరు Li0 omega మైనస్ LHSలో మైనస్ I0 బై ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు E0 sin phi అని ఉంటుంది. సో మైనస్ ఆఫ్ E0 sin phi. సో రైట్, ఇప్పుడు దాన్ని I0 బై ఒమేగా సి మైనస్ Li0 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు E0 sin phi కింద రాశాను. ఆ మైనస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి రాశాను. లేటర్ ఆ టర్మ్లో LHSలో రెండు టర్ముల్లో I0 కామన్గా ఉంది కాబట్టి ఆ టర్మ్ని కామన్ తీసాను. I0 కామన్ తీస్తే ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L ఈజ్ ఈక్వల్ టు E0 sin phi. నౌ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 8. దాని సమీకరణం 8 అనుకోండి. నౌ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్స్ 7 and 8. సమీకరణాలు 7 మరియు 8లను వర్గం చేసి కలపాలి. సో యాడ్ చేసి కలిపితే, స్క్వేర్ చేసి కలిపితే దట్ ఈజ్ I0 స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ I0 స్క్వేర్ ఇంటూ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై ప్లస్ E0 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై. దట్ ఇంప్లైస్ LHSలో I0 స్క్వేర్ కామన్ తీసాను. తీస్తే ద రిమైనింగ్ టర్మ్ ఈజ్ R స్క్వేర్ ప్లస్, అది రాయలేదు అక్కడ, R స్క్వేర్ ఇంటూ కింద రాసింది అమ్మాయి. బ్రాకెట్లో ఉంది చూడండి, R స్క్వేర్ ప్లస్ బ్రాకెట్లో మరలా 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ కామన్ తీయండి. సో E0 స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై దట్ ఈజ్ ఈక్వల్ టు I0 స్క్వేర్ కామన్ తీసినప్పుడు R స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 వాల్యూ 1. సో ఇంటూ అంటే మనకి E0 స్క్వేర్ అవుతుంది. దట్ ఎంప్లైస్ I0 స్క్వేర్ ఇంటూ R స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్. అంటే దాని నుంచి మనకి I0 స్క్వేర్ వాల్యూ తీసుకుంటే I0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0 స్క్వేర్ బై E0 స్క్వేర్ బై R స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ స్క్వేర్. అంటే దాని నుంచి I0 వాల్యూ తీసుకున్నప్పుడు I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్, స్క్వేర్ తీసేసాను అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ స్క్వేర్. అది I0 విలువ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 9. తర్వాత డివైడింగ్ ఈక్వేషన్ 8 విత్ ఈక్వేషన్ 7. సమీకరణం 8ని సమీకరణం 7 చేత భాగించాలి. అంటే I0 కట్టాం, 5 కూడా కట్టాలి, దశాభేదం కట్టాలి. దానికోసం సమీకరణం 8ని సమీకరణం 7 చేత భాగాహారం చేస్తున్నాను. చూడండి LHS రాశాను. సో LHS దట్ ఈజ్ అని రాశాను చూడండి. దట్ ఈజ్ I0 ఇంటూ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా L హోల్ బై I0 R ఈజ్ ఈక్వల్ టు E0 sin phi RHS వాల్యూ బై E0 cos phi. LHSలో I0 క్యాన్సిల్ అవుతున్నాయి, RHSలో E0 క్యాన్సిల్ అవుతున్నాయి. మీరు RHSలో గమనించినట్లయితే sin phi బై cos phi మిగులుతుంది. sin phi బై cos phi వాల్యూ ఈజ్ tan phi. మనకి sin phi బై cos phi విలువ tan phi.
సో tan phi is equal to 1 by omega c minus omega L by R. అది tan phi value. That implies phi is equal to tan inverse 1 by omega c minus omega L whole by R. అది phi value. Okay, phase difference phi value. Later substituting equations 9 and 10 in equation 8. సమీకరణాలు 9 మరియు 10 రెండు ఉన్నాయి చూడండి. ఒకటేమో I0, రెండవది phi వాల్యూలు. ఆ రెండిటిని సమీకరణం 8లో మనం లెటర్స్ ఎగ్జామ్షన్ తీసుకున్నాం, అజంప్షన్ దాంట్లో ప్రతిక్షేపించాలి. సో మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే I is equal to E0 by square root of R square plus 1 by omega c minus omega L whole square into sin omega t minus plus omega t plus phi కదా, omega t plus tan inverse 1 by omega c minus omega L by R. రైట్, ఇది ఐకి ఎక్స్ప్రెషన్, స్మాల్ ఐ. ఇప్పుడు ఇందులో I0 బై అని రాశారు చూడండి. సో ఆ వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ అని. అది దాన్ని ఏమంటారంటే ఇంపెడెన్స్ అంటారు, అవరోధము అంటారు. దాన్ని జెడ్ అనే అక్షరం చేత సూచిస్తారు. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా సి మైనస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ కాల్డ్ ఇంపెడెన్స్. దాన్ని అవరోధము అని చెప్తాం. లేటర్ నెక్స్ట్ కండిషన్ ఈజ్ రెజనెన్స్. ఇప్పుడు ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ రెజనెన్స్ వెన్ మ్యాక్సిమం సేఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. డెఫినేషన్ చెప్తున్నాడు. LCR series circuit is said to be in resonance when maximum safe current passing through the circuit. అంటే వలయంలో గరిష్ట విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు ఎల్సిఆర్ శ్రేణి వలయం అనేది అనునాదంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిలో రెండు రకాల ఇంపెడెన్స్లు ఉన్నాయి, రియాక్టెన్స్లు ఉన్నాయి. ఒకటి కెపాసిటివ్ రియాక్టెన్స్, రెండవది ఇండక్టివ్ రియాక్టెన్స్. అంటే కెపాసిటర్ దగ్గర ఉండేటువంటి నిరోధం, అదేవిధంగా ప్రేరకం దగ్గర ఉండేటువంటి నిరోధం. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు 1 బై ఒమేగా సి అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఇప్పుడు మనకి కరెంట్ అనేది మినిమం అవ్వాలి, మ్యాక్సిమం అవ్వాలి. రెజనెన్స్ అంటే ఏంటి, కరెంట్ మ్యాక్సిమం అవ్వాలి. కరెంట్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, ఇంపెడెన్స్ ఈజ్ మినిమం. ఇఫ్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమం దెన్ ఇంపెడెన్స్ ఈజ్ మినిమం. కరెంట్ గరిష్టం అవ్వాలంటే అవరోధం కనిష్టం అవ్వాలి. పై సమీకరణంలో అవరోధం కనిష్టం ఎప్పుడు అవుతుందంటే 1 బై ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ అయినప్పుడు. అంటే అట్ రెజనెన్స్ మనకి ఏం కండిషన్ వచ్చింది, XC ఈజ్ ఈక్వల్ టు XL. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అనునాదం వద్ద కండిషన్ ఏంటి అంటే XC ఈజ్ ఈక్వల్ టు XL. అంటే 1 బై ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఇప్పుడు అడ్డగుణకారం చేశారనుకోండి, వీ విల్ గెట్ ఒమేగా స్క్వేర్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్సి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి. అంటే మనకు ఒమేగా వాల్యూ అంటే ఏంటో తెలుసు, 2πf0 అని తెలుసు, అవునా కాదా, రైట్. దాన్ని బట్టి 2πf0 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఎల్సి. దట్ ఎంప్లైజ్ f0 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2π స్క్వేర్ రూట్ ఎల్సి. అంటే మనకు రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందంటే ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, f0 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2π రూట్ ఎల్సి. ఓకే. లేటర్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అయిన తర్వాత బ్యాండ్ విడ్త్, పట్టీ వెడల్పు అంటారు. లేటర్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బ్యాండ్ విడ్త్. పట్టీ వెడల్పు ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. ముందుగా అందులో డయాగ్రామ్ వేయాలి. ఫ్రీక్వెన్సీని x అక్షం మీద తీసుకోవాలి, గెయిన్ని అంటే వోల్టేజ్ కానీ కరెంట్ని కానీ y అక్షం మీద తీసుకోవాలి. కర్వ్ పీక్కి వెళ్ళి
లో నుంచి పీక్కి వెళ్ళి పీక్ నుంచి తగ్గుతుంది లోకి. డయాగ్రామ్లో చూపిన విధంగా ఉంటుంది. సో రైట్, మనం గెయిన్ మ్యాక్సిమం ఎక్కడైతే ఉందో దాని నుంచి గీచిన లైను అది F0 రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే కరెంట్ మ్యాక్సిమం దగ్గర ఉన్నదాన్ని రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. తర్వాత గెయిన్ మ్యాక్సిమం బై √2 దగ్గర అడ్డంగా లైన్ కొట్టి 2 పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి వాటి వాల్యూస్ని F1 F2 అనాలి ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు డెఫినేషన్: ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ రెజొనెన్స్ కర్వ్ వేర్ ద కరెంట్ ఫాల్స్ టు 1/√2 times of maximum current passing through the circuit is known as bandwidth. అంటే the range of frequency on either side of resonance curve where the current falls to 1/√2 times of maximum current passing through the circuit is known as bandwidth. అంటే మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ గీచినప్పుడు గ్రాఫ్కి రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీకి ఇరువైపులా ఉన్నటువంటి గెయిన్ మ్యాక్సిమం బై √2 దగ్గర గీచినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ని పట్టీ వెడల్పు అంటారు. పట్టీ వెడల్పుకి సమీకరణం డెల్టా F ఈజ్ ఈక్వల్ టు F2 మైనస్ F1 ఈజ్ ఈక్వల్ టు R/2πL. ఓకే, యూనిట్స్ ఆర్ హెర్ట్జెస్. ఇప్పుడు ఈ పట్టీ వెడల్పు డెల్టా F ఈజ్ ఈక్వల్ టు R/2πL అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ అది. సో ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాండ్విడ్త్. ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాండ్విడ్త్ అంటే పట్టీ వెడల్పునకు సమీకరణము అని అర్థం. అంటే డెల్టా F కట్టాలి. చూడండి, మళ్ళీ దానికోసం LCR సర్క్యూట్ తీసుకున్నాడు. ఓకే, ఇండక్టర్ L, రెసిస్టెన్స్ R, కెపాసిటెన్స్ C are connected in series across an alternating voltage E is equal to E0 sin omega t. అంటే ప్రేరకం L, నిరోధం R, కెపాసిటర్ Cని ఒక ఏకాంతర వోల్టేజీ E is equal to E0 sin omega tకి శ్రేణిలో కలపాలి. కలిపిన తర్వాత ఫ్రమ్ LCR సిరీస్ సర్క్యూట్ మనకు తెలుసు LCR శ్రేణి వలయం నుండి I0 ఎంత వచ్చింది పైన E0 బై, చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే I0 వాల్యూ E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ 1/ωc మైనస్ ωL హోల్ స్క్వేర్ ఆ రకంగా వచ్చింది ఎక్స్ప్రెషన్. దాన్ని తీసుకున్నాను. ఇక్కడ వేర్ I0 ఈజ్ ఈక్వల్ టు Im/√2 అంటే రెజొనెన్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కరెంట్ బై √2 అండ్ E0 ఈజ్ ఈక్వల్ టు Im ఇంటూ R. అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR కదా, అంటే E0 ఈజ్ ఈక్వల్ టు Im ఇంటూ R అవుతుంది. అదేవిధంగా I0 ఈజ్ ఈక్వల్ టు Im/√2 తీసుకోవాలి. ఈ రెండు విలువల్ని పై సమీకరణంలో ప్రతిక్షేపించి బ్యాండ్విడ్త్ని కట్టాలి. దానికోసం I0 ఈజ్ ఈక్వల్ టు Im/√2 ఈజ్ ఈక్వల్ టు ImR బై స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ 1/ωc మైనస్ ωL హోల్ స్క్వేర్. ఇరువైపులా IM కొట్టేసేయండి. క్యాన్సిల్ అవగా మనకి రిమైనింగ్ వాల్యూ మిగిలింది చూడండి, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √2R ఒక టర్మ్ వస్తుంది. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ 1/ωc మైనస్ ωL స్క్వేర్ హోల్ స్క్వేర్ ఒక టర్మ్ మిగులుతుంది. సో అంటే దట్ ఎంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ 1/ωc మైనస్ ωL హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ R. ఆ వాల్యూ మిగిలింది, టర్మ్ మిగిలింది √2 ఇంటూ R. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేయగా అంటే స్క్వేర్ రూట్లు పోతాయి. ఏం మిగులుతుందంటే దట్ ఈజ్ R² ప్లస్ 1/ωc మైనస్ ωL హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2R². రిమైనింగ్ టర్మ్ అది. దట్ ఎంప్లైస్ 1/ωc మైనస్ ωL హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2R² మైనస్ R²
it is r square. That implies 1 by omega c minus omega l is equal to plus or minus r అని వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ టర్మ్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఎల్సిఎం తీయండి ఒమేగా సి అంటే 1 మైనస్ ఒమేగా సి ఎల్సిఎం తీస్తే ఒమేగా సి ఇంటూ ఒమేగా ఎల్ అంటే ఒమేగా స్క్వేర్ ఎల్సి హోల్ బై ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అవుతుంది. దట్ ఎంప్లైస్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సిని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఒమేగా సి. సో ద అబౌవ్ ఈక్వేషన్ కన్వర్ట్స్ యాజ్, ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి టర్మ్స్ని ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకెళ్తే వీ గెట్ దట్ ఎంప్లాయిస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రూపంలో ఉంది. ఏ రకంగా అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a రూపంలో ఉంది. సో ఈ సందర్భంలో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మైనస్ బి అంటే ప్లస్ ఆర్ మైనస్ సిఆర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే సి స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ 4a అంటే ఎల్సి ఇంటూ సి వాల్యూ మైనస్ 1 బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎల్సి. సో నెక్స్ట్ టర్ము ప్లస్ ఆర్ మైనస్ సిఆర్ బై 2lc ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ సి స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ 4lc బై 2lc దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇందులో సిసి క్యాన్సిల్ అవగా రిమైనింగ్ టర్మ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l. సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ 4lc బై ఇక్కడ 2lcని స్క్వేర్ రూట్ లోపలికి పంపేశారనుకోండి 4l స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది. దాని నుంచి మనం ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై 4l స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 4lc బై 4l స్క్వేర్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ బై 4l స్క్వేర్ ప్లస్ 1 బై ఎల్సి. ఎందుకంటే ఎల్సి అనేది ఎల్ స్క్వేర్ సి స్క్వేర్లో ఎల్సి టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవగా. సో వీ విల్ గెట్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l ప్లస్ ఆర్ మైనస్ 1 బై రూట్ ఎల్సి దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఎల్సి అంటే మనకి రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అని తెలుసు ఒమేగా నాట్ అని, రెజనెన్స్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఒమేగా నాట్ రాయొచ్చు. అదే ఎఫ్ నాట్ అయితే 1/2 బై రూట్ ఎల్సి, ఒమేగా నాట్ అంటే 1 బై రూట్ ఎల్సి. సో అక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా నాట్ రాయొచ్చు. సో మనకి ఎల్హెచ్ఎస్ ఏముంది ఒమేగా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా నాట్ అని వచ్చింది, రైట్. అంటే మనకి ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 2l అంటే ఒమేగాకి 2 విలువలు వచ్చినాయి, ఒకటి ప్లస్తోని రెండవది మైనస్తోని. ఒక విలువను ఒమేగా 1 అనుకుంటున్నాను, మరో విలువను ఒమేగా 2 అనుకుంటున్నాను. సో ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆర్ బై 2l అండ్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ మైనస్ ఆర్ బై 2l. ఇప్పుడు ఒమేగా 1 ఒమేగా 2 వచ్చినాయి, ఒక దాంట్లోంచి ఒకటి తీసేయండి, ఒమేగా 1 మైనస్ ఒమేగా 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆర్ బై 2l మైనస్ ఒమేగా నాట్ ప్లస్ ఆర్ బై 2l. ఒమేగా నాట్ పోతాయి, ఆర్ బై 2l ప్లస్ ఆర్ బై 2l ఆర్ బై ఎల్ మిగులుతుంది. అంటే ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్. అంటే ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 అంటే 2π ఇంటూ f1 మైనస్ f2 కింద రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్. అంటే f1 మైనస్ f2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2πl. f1 మైనస్ f2నే మనం ఏమంటున్నాం, బ్యాండ్ విడ్త్ అంటున్నాం. సో దేర్ ఫోర్ బ్యాండ్ విడ్త్ డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై 2πl ఈజ్ ఈక్వల్ టు f1 మైనస్ f2. లేటర్ క్యూ ఫ్యాక్టర్, క్యూ గుణకం డెఫినేషన్. మనకు రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అయింది, బ్యాండ్ విడ్త్ అయింది, క్యూ ఫ్యాక్టర్ కూడా డెఫినేషన్ రాయాలి, రాసి ఎక్స్ప్రెషన్ రాఫట్టాలి.
సో క్యూ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఏంటంటే ద రేషియో బిట్వీన్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ టు బ్యాండ్ విడ్త్ ఈజ్ కాల్డ్ క్యూ ఫ్యాక్టర్. అంటే అనునాద పౌనఃపున్యాన్ని పట్టీ వెడల్పు చేత భాగించుకోవచ్చే విలువని క్యూ గుణకం అంటారు. అంటే క్యూ గుణకం క్యూ ఈజ్ ఈక్వల్ టు F0/Δf. అంటే F0/R/2πL. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు F0 ఇంటూ 2πL/R. 2πF0 అంటే ω0. సో ω0L/R. రెసిస్టెన్స్ దగ్గర ωL అన్న 1/ωc అన్న ఒకటే. అంటే ωL బదులుగా 1/ωc రాయొచ్చు. అంటే 1/ωc/R అంటే 1/ωcR. సో క్యూ ఫ్యాక్టర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/ωcR. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆసెట్ బిట్ అడిగేది. ఇక్కడ క్యూ గుణకానికి ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ω0L/R కానీ 1/ωcR కానీ ఏదైనా రాయొచ్చు. సో ఇది ఎల్సిఆర్ శ్రేణి వలయం యొక్క అనునాద పౌనఃపున్యం, పట్టీ వెడల్పు మరియు క్యూ గుణకం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ. లేటర్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ LCR సిరీస్ అండ్ LCR ప్యారలల్ సర్క్యూట్స్. ఏంటది? డిఫరెన్సెస్ బిట్వీన్ LCR సిరీస్ సర్క్యూట్ అండ్ LCR ప్యారలల్ సర్క్యూట్. LCR శ్రేణి వలయము మరియు LCR సమాంతర వలయము రెండిట్ల మధ్య భేదాలు రాయండి అని అడుగుతాడు. అందులో సైడ్ హెడ్డింగు ముందుగా LCR సిరీస్ సర్క్యూటు పక్కన LCR ప్యారలల్ సర్క్యూట్ అని పెట్టుకోవాలి. LCR శ్రేణి వలయము పక్క దాంట్లో LCR సమాంతర వలయం. ఫస్ట్ పాయింట్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ వన్ ఏంటి? రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటే అనునాద పౌనఃపున్యం ఎంత శ్రేణిలో ఇప్పుడు కట్టాం. F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. అదే ప్యారలల్లో అయితే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ √1/LC మైనస్ R²/L² అవుతుంది. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ ఉంది. రెండింటికి యూనిట్స్ హెర్జెస్. కానీ అనునాద పౌనఃపున్యం యొక్క ఫార్ములాలో తేడా ఉంది. రైట్. రెండవ పాయింట్ పై ఫార్ములా నుంచి మీరు చూసినట్లయితే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ అపాన్ ఎల్ అండ్ సి వాల్యూస్. అనునాద పౌనఃపున్యం ఇక్కడ ప్రేరకత్వం ఎల్, కెపాసిటెన్స్ సి మీద ఆధారపడుతుంది. మరి పక్క దాంట్లో ప్యారలల్లో ఎల్ సి విలువల మీదే కాకుండా R విలువ మీద కూడా ఆధారపడుతుంది రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది. అనునాద పౌనఃపున్యం అనేది ఎల్, సి మరియు ఆర్ మూడు విలువల మీద కూడా ఆధారపడుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ LCR సిరీస్ సర్క్యూట్లో కరెంట్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఉంటుంది, గరిష్టంగా ఉంటుంది. విద్యుత్ ప్రవాహం I0 ఈజ్ మ్యాక్సిమం. అదే LCR ప్యారలల్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు కరెంట్ ఈజ్ మినిమం, విద్యుత్ ప్రవాహం కనిష్టంగా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ కరెంట్ మ్యాక్సిమం అయితే ఇంపెడెన్స్ ఈజ్ మినిమం. సిరీస్లో ఇంపెడెన్స్ ఈజ్ మినిమం, అవరోధం కనిష్టంగా ఉంటుంది. కరెంట్ ఎప్పుడైతే గరిష్టమో అవరోధం కనిష్టంగా ఉంటుంది. సో రైట్. ప్యారలల్లో ఇంపెడెన్స్ ఈజ్ మ్యాక్సిమం, అవరోధం జెడ్ అనేది చాలా గరిష్టంగా ఉంటుంది. అండ్ ద లాస్ట్ పాయింట్ LCR సిరీస్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టార్ సర్క్యూట్. కరెంట్ మ్యాక్సిమం వచ్చింది అంటే కరెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది సర్క్యూట్లోకి, అందువల్ల దానికి యాక్సెప్టార్ సర్క్యూట్ అని పేరు వచ్చింది. తెలుగులో స్వీకార వలయము అంటారు LCR సిరీస్ సర్క్యూట్ని. మరి ప్యారలల్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు కరెంట్ ఈజ్ మినిమం, కరెంట్ అనేది కనిష్టంగా ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవాహం అనేది కనిష్టంగా ఉంటుంది. అంటే కరెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందువల్ల LCR ప్యారలల్ సర్క్యూట్ని ఏమంటారంటే రిజెక్టార్ సర్క్యూట్ అంటారు, అస్వీకార వలయము అంటారు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ LCR సిరీస్ అండ్ LCR ప్యారలల్ సర్క్యూట్స్. అంటే ఇవాళ మీ క్లాస్లో నేను మీకు AC త్రూ LCR సర్క్యూట్ అంటే AC త్రూ LCR సిరీస్ సర్క్యూట్ కోసం చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ముందుగా ఇన్స్టాంటేనియస్ I కరెంట్ కట్టుకుంటాము. తద్వారా ఆ కండిషన్ నుంచి ఇంపెడెన్స్ కట్టి రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ కడతాము. తర్వాత బ్యాండ్విడ్త్, లేటర్
క్యూ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఎస్ఏ కోసం ఎల్సిఆర్ సిరీస్ రెజనెన్స్ సర్క్యూట్. లేటర్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిరీస్ అండ్ ప్యారల్ కాంబినేషన్ గురించి ముందు మీకు చెప్పాను, ఆ డిఫరెన్సెస్ కూడా రాశాను. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.